సావధాన చిత్తులై వింటారని హృదయపూర్వకంగా కోరుకుంటూ సుమారు 30 వసంతాల చదివే ముందు నా ఈ చిన్న పరిచయం. నా పేరు జామి సత్యనారాయణ. జన్మస్థలం లక్కవరపుకోట, విజయనగరం జిల్లా. ఉద్యోగ స్థలం మీ ప్రక్కనే ఉన్నటువంటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దొమ్మేరు. నివాస స్థలం రాజమహేంద్రవరం. మరి ఈ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుల వారు మాకు గురుతుల్యులు. వారి శిక్షణలో నేను ఒక 5 సంవత్సరాలు అద్భుతంగా పనిచేయడం జరిగింది. వారి యొక్క క్రమశిక్షణ నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సందర్భంగా సుమారు 30 వసంతాలలో 5 పాఠశాలల యందు అవిరామ అవిరల కృషి తత్ఫలితం విద్యా సేద్యమునందు అమృత ఫలాలు అందించిన మృదు స్వభావి విద్యా వెలుగులు అందించిన అక్షర రవి అయినటువంటి శ్రీ దయ్యాల వెంకటేశ్వరరావు జీవశాస్త్రోపాధ్యాయులు గారికి అభిమానముతో సమర్పిస్తున్న ఘన సన్మాన కుసుమాక్షర సన్మాన పత్రం. సీస ఆటవెలదల్లో మన సన్మాన గ్రహీతుడు దయ్యాల వంశాన ధన్యుడు వెంకటేశ్వరరావు శ్రీ పోతవరమునందు పుణ్య దంపతులైన ధన్యజీవుల యొక్క గర్భాన జన్మించి కనుల విందుగా వించునితడును గారవంబయునుందే కార్యసాధకుడేను కరుణ హృదయ పెనకన మెట్టన పెద్ద బడియందు జీవశాస్త్ర గురువై జీనుడయ్యే భార్యయందు ఇతడు బాధ్యతాధీరుడై కన్నవారి పట్ల కరుణ చూపి పుత్ర పుత్రికలను పొడమ మెచ్చిన రీతి వినితగాంచినావు వెంకటేశ. దెయ్యాల వంశ దయామయ శ్రేష్ఠుడా, విద్యాలయాలకు నిలయం, విద్యావేత్తలకు సావరం అయినటువంటి నల్లజర్ల మండలం నందు ప్రముఖ ఎర్రకాలువ పరిసర ప్రాంతం, వాణిజ్య పంటల కేంద్రం, రాజకీయాలకు తలమానికం, ముఖ్యంగా విద్యార్థులకు వరం పోతవరం అనే సుప్రసిద్ధ గ్రామమునందు యేసుబిడ్డలని శ్రీమతి శ్రీ దయ్యాల ప్రకాశం నౌకాలమ్మ చతుర్థి సంతానాన కనిష్ట పుత్రుడు మన సన్మాన గ్రహీతుడు శ్రీ దయ్యాల వెంకటేశ్వరుడు ప్రముఖ పర్యావరణ దినోత్సవమైన జూన్ 5న 1965లో జన్మించారు. కష్టాలను చవి చూసిన కారణ జన్ముడా, బాల్యం ప్రతి వ్యక్తికి అమూల్యమైన శక్తి. ఆ జ్ఞాపకాలు మన మనసులో నిత్యం పదిలం. మరి సన్మాన గ్రహీత బాల్యము ఒడిదుడుకుల మధ్య కొనసాగింది. కారణం తన 5వ ఏటనే తండ్రి మరణం, కుటుంబమునందు శూన్యత. ఆ శూన్యతను పూడ్చి నాణ్యతనిచ్చారు వారి అమ్మగారు. కష్టం విలువను, కుటుంబ ప్రేమను తల్లి ద్వారా ప్రత్యక్షంగా చూశారు. కష్టం తెలుసుకున్నారు, విలువలు పెంచుకున్నారు, ఈ ఉన్నత స్థితిని పొందారు. అందుకే అంటారు పెద్దలు, కష్టం ఎలాంటి వ్యక్తినైనా ఇష్టపడే వ్యక్తిగా మారుస్తుందని. దీనికి ఉదాహరణ మన సన్మాన గ్రహీత. వీరి బాల్య విద్యాభ్యాసం 1 నుండి 10 తరగతుల వరకు ప్రసిద్ధి చెందిన విద్యార్థులకు వరమైన పోతవరమునందే కష్టాన్ని ఇష్టంగా చేసుకుంటూ పూర్తి చేశారు. తదుపరి ఇంటర్ డిగ్రీలు గోయింకా కాలేజ్ పెట్టబడినందు, బిఈడి డిఎన్ఆర్ భీమవరం నందు, ఎంఎస్సి ఆదర్శప్రాయమైన ఆంధ్ర విశ్వవిద్యాలయం నందు పరిపూర్ణం గావించారు. ఓ మృదు స్వభావ ఉపాధ్యాయ రత్నమా, అమ్మ ప్రేమానురాగానికి, వీరి విద్యనందు చూపిన అకుంఠిత దీక్షకు ప్రతిరూపం గౌరవపదమైన ఉన్నత ఉపాధ్యాయ ఉద్యోగం. వీరు మొదట ఆనందకర ఉద్యోగ అడుగు 31/1/1997న ఎంపీబీబీఎస్ రామసింగవరం నందు ప్రారంభమై తదుపరి పుల్లలపాడు, పడాల, చీడిపి వరకు ఆ అడుగు ప్రాథమిక విద్యార్థులకు అక్షర గొడుగై అలరారుచున్న వేళ వీరి సేవలకు గుర్తింపుగా ఉద్యోగోన్నతి రావడం ప్రస్తుత జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెనకనమెట్ట నందు 1/10/2019 నుండి 30/6/2026 వరకు, అంటే నేటి వరకు ఈ పాఠశాల విద్యార్థులకు జీవశాస్త్ర పాఠాలను
తనదైన శైలిలో సజీవంగా ఉత్సాహంగా అందించడం కొసమెరుపు. మరి ఈ పాఠశాలన్నీ ఒక్కసారి చెబుతూ ఉంటే ఆ పడాల చిడిపి ఈ పాఠశాల చెప్పేటప్పటికి మన సన్మాన గ్రహీత మధ్యలో ఆనాటి రోజులు గుర్తొస్తూ ఉంటాయి. మొట్టమొదటి అడుగు ఎక్కడ వేస్తాం, ఆ పాఠశాల ఏంటి, తర్వాత అన్ని పాఠశాలలు గుర్తొచ్చి ఈ పాఠశాలలో సుమారుగా 7 సంవత్సరాలు నిర్విరామంగా తనదాని శైలిలో పనిచేశారు. సంసార జీవితంలో ఓ ఉత్తమ పురుష, వివాహం ప్రతి మనిషికి ఓ పరిపూర్ణ నిర్వచనం. వీరి జీవితానికి ఓ అందమైన బంధం, దేవుడిచ్చే ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదమే పరిపూర్ణ మహిళ, ఓ మంచి ఉపాధ్యాయుని. దైవాశీర్వాదముతో దేవుని సమక్షంలో ఉంది. వీరి దాంపత్య జీవితానికి నిదర్శనం 2 అమృత తుల్య ఫలములు. వియోలా శామ్యూల్ వీరు ఉత్తమ విలువలతో ఉన్నతమైన ఉద్యోగంలో ఇటీవల చేరడం ఈ దంపతులకు ఆనందదాయకం. ఓ ఉత్తమోత్తమ ఆదర్శ ధన్యజీవి. అమ్మకు విశ్రాంతి లేదు, కానీ ప్రతి ఉద్యోగికి విశ్రాంతి ఉంది. ప్రతి ఉద్యోగికి అమూల్యమైన వరం ఈ ఉద్యోగపరమైన జీవితం. ఈ విశ్రాంతి ఆనందకర జీవితం బాల్య జీవిత స్మృతులను గుర్తు చేస్తుంది. ఆ జ్ఞాపకాలతో ఉద్యోగి విశ్రాంతి జీవితం ప్రారంభం. వీరి విశ్రాంతి జీవితంలో పిల్లలకు వివాహాలు, పుట్టబోయే మనవల్లో మనవరాలతో ఆనందాలు, ఈ ఆదర్శ దంపతులు ఇరువురు అనుబంధాలు, ఇంతటితో వీరి జీవితం ఆనందకర పరిపూర్ణం. వీరి విశ్రాంతి జీవితం ఆయురారోగ్యాలు మెండుగా ఉండాలని, పిల్లల ప్రేమానురాగాలు నిండుగా పొందాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఇక నుండి వీరికి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు సిద్ధిరస్తూ. ఇట్లా ప్రధాన ఉపాధ్యాయ బృందం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వెనకనమెట్ట, కొవ్వూరు మండలం. హృదయపూర్వక ధన్యవాదాలండి. మరి సమయం తక్కువ ఉండడంతో ఇంకా ఒక్కొక్క వాక్యాన్ని వివరిస్తూ చెప్పాలనుకున్నాను. ఈ విధంగా నేను విరమించుకుంటున్నాను. అక్షరాభంలో పెట్టినటువంటి శ్రీ జామి సత్యనారాయణ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.